నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం 2 రోజుల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు ఆపరేషన్ సింధూర్పై చర్చ ప్రారంభానికి ముందే విపక్షాల ఆందోళన వాయిదా పడిన ఉభయ సభలు బీహార్ ఓటరు జాబితా సమగ్ర సవరణపై చర్చకు విపక్షాల పట్టు పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షాల నిరసన పహల్గాం దాడిపై కాంగ్రెస్ నేత చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు దాడికి పాల్పడిన వారు దేశీయ ఉగ్రవాదులే కావచ్చన్న కాంగ్రెస్ నేత చిదంబరం జాతి ప్రయోజనాలకు హాని కలిగించేలా మాట్లాడవద్దన్న కిరణ్ రిజిజు పాకిస్తాన్ కు క్లీన్ చీట్ ఇచ్చేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారన్న ప్రహ్లాద్ జోషి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కులగణన నివేదిక బీసీ ఆర్డినెన్స్ గిగ్ వర్కర్స్ బిల్లుపై చర్చించే అవకాశం రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన కేసులపై బహిరంగ విచారణ ప్రారంభించిన ఎన్హెచ్ఆర్సీ 109 కేసులపై 2 రోజుల పాటు కొనసాగనున్న విచారణ రాష్ట్రంలోని మానవ హక్కుల సమస్యల గురించి తెలుసుకునేందుకు రేపు స్వచ్ఛంద సంస్థలతో భేటీ కానున్న చైర్మన్ సభ్యులు గాయంతో 5వ టెస్టుకు దూరమైన కీపర్ రిషబ్ పంత్ స్థానంలో తమిళనాడు వికెట్ కీపర్ జగదీశన్ను ఎంపిక చేసిన బీసీసీఐ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు భారీగా వరద రేపు సాగర్ 2 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారుల సన్నాహాలు వివరాలు చూద్దాం 2 రోజుల విరామం తర్వాత ఇవాళ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి ఆపరేషన్ సింధూర్పై చర్చించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయగా బీహార్ ఓటర్ జాబితా సమగ్ర సవరణపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి సభ ప్రారంభం నుంచే ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించాయి దీంతో స్పీకర్ ఓం బిర్లా విపక్ష సభ్యులను వారించే ప్రయత్నం చేశారు సభ సజావుగా సాగేందుకు సహకరించాలని పదే పదే విజ్ఞప్తి చేశారు అయినప్పటికీ విపక్షాల ఆందోళన కొనసాగడంతో తొలుత గంటపాటు సభను వాయిదా వేసిన స్పీకర్ ఆ తర్వాత కూడా విపక్షాల ఆందోళన కారణంగా మరో గంటపాటు వాయిదా వేశారు అటు రాజ్యసభ సైతం మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పై ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు బ్యానర్లతో నిరసన ప్రదర్శన చేపట్టారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు ఎస్ఐఆర్ ప్రజాస్వామ్యపై దాడి అంటూ బ్యానర్లు ప్రదర్శించారు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈ క్రమంలో ఓటర్ల సవరణ చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం మొదటి దశ సవరణ పూర్తయిందని ఈసీ ప్రకటించింది ఓటర్ల ముసాయిదా జాబితాను త్వరలో విడుదల చేస్తామని తెలిపింది మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం బీహార్లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ తొలి దశ ముగిసింది గత నెల 24 నుంచి ఈ నెల 25 వరకు చేపట్టిన ఎస్ఐఆర్లో 7.24 కోట్ల మంది అంటే 91.69% ఓటర్లు వివరాలు నింపిన దరఖాస్తులు తమకు అందాయని తెలిపింది 36 లక్షల మంది వివరాలు మాత్రం వారి పాత చిరునామాల్లో లభ్యం కాలేదని వెల్లడించింది 7 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదయ్యారని తెలిపింది ఈ ప్రక్రియలో మొత్తం 38 జిల్లాల డీఈఓలు 243 ఈఆర్ఓలు 2976 ఏఈఆర్ఓలు 77,895 పోలింగ్ బూత్లలో మోహరించబడిన బీఎల్ఓలు లక్షలాది మంది వాలంటీర్లు 12 ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించారని తెలిపింది ఇక అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఎస్ఐఆర్ గురించి వివరించామని ఈసీ తెలిపింది అలాగే దీనిపై ప్రజలకు వార్తాపత్రికలు ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేశారు స్థానికంగా ఉన్న ఓటర్ల వివరాలే కాకుండా తాత్కాలికంగా వలస వెళ్లిన వారి వివరాలను కూడా నమోదు చేసుకున్నామని తెలిపింది ఓటర్ల పత్రాలను నేరుగా తీసుకోవడమే కాకుండా ఆన్లైన్ ద్వారా కూడా స్వీకరించామని వివరించింది మొత్తం 29 లక్షల ఫారమ్స్లను ఆన్లైన్ ద్వారా స్వీకరించినట్లు తెలిపింది మొత్తంగా అన్నింటినీ పరిశీలించిన తర్వాత ముసాయిదా జాబితా విడుదల చేస్తామని వెల్లడించింది బీహార్ ఓటర్ల జాబితా మార్పులు చేర్పుల్లో ఏమైనా తప్పులు జరిగితే సవరించుకునేందుకు ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు సమయం ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఇప్పుడున్నదే తుది జాబితా అనే రీతిలో కొందరు పెద్ద ఎత్తున ఎందుకు అపోహలు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది ముసాయిదా జాబితాను ఆగస్టు 1న తుది జాబితాను సెప్టెంబర్ 30న ప్రచురించనున్నట్లు తెలిపింది
తగిన ప్రక్రియ పాటించకుండా ఏ ఒక్కరిని జాబితా నుంచి తొలగించబోమని తెలిపింది. ముసాయిదా జాబితాను సీఈఓ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. అభ్యంతరాలుంటే తామిచ్చే నెల రోజుల గడువులో వాటిని సమర్పించాల్సిందిగా బూత్ స్థాయి ఏజెంట్లకు చెప్పాలని పార్టీలకు సూచించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటులో చర్చకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పహల్గాం ఉగ్రదాడి వెనుక దేశీయ ఉగ్రవాదులు ఉండవచ్చంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్కు క్లీన్ చీట్ ఇచ్చేలా ఉన్నాయంటూ బీజేపీ విమర్శించింది. ఓ ఆంగ్ల మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడి తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ ఏం చేసిందనే విషయాన్ని బయటపెట్టేందుకు ప్రభుత్వం విముఖత చూపిస్తోందన్నారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించారా, వారెక్కడి నుంచి వచ్చారు అన్న ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం చెప్పలేదన్నారు. వారు దేశీయ ఉగ్రవాదులే కావచ్చన్న సందేహాలు ఉన్నాయని, అలాంటప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చారని ఎలా అనుకుంటున్నారని ప్రశ్నించారు. పహల్గాం దాడికి పాల్పడిన వారు పాకిస్తాన్ ఉగ్రవాదులే అనడానికి ఆధారాలున్నాయా అని కేంద్రాన్ని ప్రశ్నించారాయన. కాంగ్రెస్ ప్రతిపక్షాలు జాతి ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా మాట్లాడడం సరికాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. కాంగ్రెస్ నేత చిదంబరం వ్యాఖ్యలపై రిజిజు స్పందించారు. ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ దేశ ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయవద్దన్నారు. భారత సాయుధ దళాల గౌరవాన్ని మనం కాపాడుకోవాలని అన్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా వారు ఏం మాట్లాడినా దాన్ని పాకిస్తానీయులు, శత్రు దేశాలు సానుకూలంగా మలుచుకుంటున్నాయని అన్నారు. చిదంబరం వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ మాజీ హోంమంత్రిగా ఉన్న పి చిదంబరం పాకిస్తాన్కు క్లీన్ చీట్ ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి ఉన్న సమయంలో కూడా పాకిస్తాన్కు క్లీన్ చీట్ ఇచ్చే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ అసంబద్ధ వాదనలకు బలం చేకూర్చేలా ఉన్నాయని అన్నారు. Operation Sindoor, it is against terrorists. So it is the wish of the people of India, which Prime Minister Modi ji has decided through the Indian Army to launch Operation Sindoor. Today, the Lok Sabha will take up the discussion on Operation Sindoor. This is in response to terrorist attack in Pahalgam. So when the Parliament is taking up the discussion on Operation Sindoor, my request to the opposition members, especially the Congress party, not to do anything to harm India's interests and also not to speak Pakistan's language. नहीं, ये तो पहले से ही कांग्रेस पार्टी का और पी चिदम्बरम व्हेन ही वाज होम मिनिस्टर, इन्होंने ही सैफरन टेररिज्म का जो बात उठा के पाकिस्तान को उस टाइम भी क्लीन चिट देने का काम किया था. यही चिदम्बरम, यही यूपीए के सरकार अभी जो इंडी गठबंधन अपने आप को इंडी गठबंधन बुलवाता है, वो स्वयं भी पावर में थे, तब भी ये बोलते थे कि पाकिस्तान के हाथ नहीं है. अभी तो हमने पूरा प्रूफ देके ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని కోరినప్పటికీ కేంద్రం తిరస్కరించిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఆపరేషన్ సింధూర్పై సమగ్ర చర్చను కోరుకుంటోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చర్చకు సిద్ధమని చెప్తూనే ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఈ అంశం చర్చకు రాకుండా కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రతిపక్షాలే చర్చకు సహకరించడం లేదని కేంద్రం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందన్నారు. See, first of all, Kiran Rijiju, the Parliament Affairs Minister, should have to understand the opposition is working on behalf of the people of this country. We in the past asked for a special session in regard to Operation Sindoor, which they denied. That was not the regular session. In the month of April, we have asked. Now, in this session also, last 1 week, we are asking for an opportunity to talk, which they denied. The house was distracted. Now they want to show to the people of this country, this is the opposition which is not very constructive. We are very constructive. We will definitely want to talk about the Operation Sindoor in a constructive way. What are the military actions? Why were the failures in regard to the infiltration of the 4 terrorists into the country? These are the important discussions which has to be done on the floor so that the people of this country will understand what exactly happened, whether Donald Trump has been involved in the ceasefire.
ఎన్డీఏ ఎంపీలు ఈరోజు పార్లమెంటు ప్రాంగణంలో నిరసన తెలిపారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్పై ఆల్ ఇండియా ఇమాం అసోసియేషన్ అధ్యక్షుడు మౌలానా సాజిద్ రషీదీ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఖండించారు. ఆయన వ్యాఖ్యలు మహిళా సమాజాన్ని అవమానించడమేనని అన్నారు. భారత్ ఈ అవమానాన్ని సహించదని ఎన్డీఏ ఎంపీలు తమ చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. లోక్ జనశక్తి పార్టీ ఎంపీ శాంభవి చౌదరి విలేకరులతో మాట్లాడుతూ ఎన్డీఏ మహిళల గౌరవం ప్రతిష్టకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ కీలక భేటీ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఈ మంత్రివర్గ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సిఎస్ రామకృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు హాజరు కానున్నారు. కాగా ఈ భేటీలో చర్చించాల్సిన పలు అంశాలపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులు అజెండా అంశాలను సాధారణ పరిపాలనా విభాగానికి పంపాలని 4 రోజుల క్రితమే సీఎస్ అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేశారు. దీంతో సంబంధిత అధికారులు సిద్ధం చేసిన అజెండా ప్రకారం కేబినెట్ సమావేశంలో కులగణన నివేదిక, బీసీ ఆర్డినెన్స్, గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లు, గోశాల విధానంపై ప్రధానంగా చర్చించే అవకాశముంది. వీటితో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరుతో పాటు మత్స్యకార సహకార సంఘాల ఇన్ఛార్జీల నియామకంపైన మంత్రిమండలి నిర్ణయం తీసుకునే అవకాశముంది. అంతేకాకుండా వర్షాకాలం పంట సాగు ప్రారంభమైన నేపథ్యంలో యూరియా లభ్యత, డిమాండ్ అంశాలను కూడా మంత్రివర్గం సమీక్షించనుంది. ఆయా జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, నిధులు సమకూర్చిన వంటి అంశాలు కూడా కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇవాళ జస్టిస్ పి చంద్రఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉండడంతో నివేదికతో పాటు విద్యుత్ సంస్థల్లో జరిగిన అక్రమాలపై అందిన రిపోర్టుపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. స్వర్గీయ నేత మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లో ఆయన సమాధి వద్ద పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి నివాళులర్పించారు, పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ నేటి తరానికి జైపాల్ రెడ్డి ఆదర్శనీయులని, ఆయన వివిధ హోదాల్లో పనిచేసి ప్రజలకు ఎంతో సేవ చేశారని తెలిపారు. రాజకీయాల్లో విలువలు, నిబద్ధత, సేవాతత్వం కలిగిన నేతగా అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమంలో జైపాల్ రెడ్డి చురుకుగా పాల్గొని రాష్ట్ర సాధన కోసం పోరాడారని, అప్పటి నేతలకు ఆయనే మార్గనిర్దేశకులుగా నిలబడ్డారని అన్నారు. హలో, రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్, అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్, 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా, స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. వార్తలకు పునఃస్వాగతం. మద్యం అమ్మకాలపై గత ప్రభుత్వాన్ని విమర్శించిన వారు ఇప్పుడు అధికారం దక్కించుకొని ఆదాయం కోసం మద్యం అమ్మకాలనే నమ్ముకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మద్యం ప్రియుల బలహీనతను రాష్ట్ర ఖజానాకు ఆదాయ వనరుగా మార్చుకునే కుట్ర జరుగుతోందని ఎక్స్ వేదికగా ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పల్లె పల్లెకు మద్యం దుకాణాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి చేనుకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పల్లెకు మద్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
సంవత్సరం క్రితం ఒక వ్యక్తి సగటున మద్యం కోసం చేసే ఖర్చు 897 రూపాయలు కాగా ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఈ ఖర్చు 1623 రూపాయలకు పెరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. జూలై 14న సిట్ నోటీసులకు ఆయన స్పందించకపోవడంతో మరోసారి ప్రవీణ్ కుమార్ కు నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు వారంలోగా విచారణకు హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో 2 రోజుల పాటు బహిరంగ విచారణ చేపట్టింది. రాష్ట్రంలోని 109 కేసులకు సంబంధించి కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ నేతృత్వంలో సభ్యులు పాల్గొన్నారు. ఈ ఉదయం రాష్ట్ర ఉన్నత అధికారులు జిల్లాల కలెక్టర్స్తో సమావేశమయ్యారు. పోలీస్ సిబ్బంది అధికార దుర్వినియోగం సహా బాధితుల హక్కుల అంశాన్ని కూడా కమిషన్ విచారణ చేపట్టింది. సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సహా కేంద్ర రాష్ట్ర మంత్రులు పర్యటించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. అలాగే మంత్రులతో కలిసి మహిళా సంఘాలకు రుణాలను పంపిణీ చేశారు. హుస్నాబాద్ పట్టణం స్వచ్ఛ సర్వేక్షణలో అవార్డు దక్కింది. జిల్లాలోని ఇలాంటి మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చడానికి తన తండ్రి పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఈ స్టీల్ బ్యాంక్ ను హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేశామన్నారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులన్నారు. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తెలిపారు. గజ్వేల్లో మెదక్ ఎంపీ రఘునందన్ ఆధ్వర్యంలో ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి పంపించిన మతపరమైన రిజర్వేషన్లను తొలగించి మళ్లీ పంపిస్తే 42% బీసీ బిల్లు ఆమోదించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. సిద్దిపేట జిల్లా బస్వాపూర్లోని రైతు వ్యవసాయ భూమిలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 23 ప్రాంతాల్లో 647 ఎకరాల్లో ఈ మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మొగ్గు చూపాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డు ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు మంత్రి గడ్డం వివేక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అన్నింటినీ నెరవేరుస్తున్నామని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేద మధ్యతరగతి ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సైకిళ్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సైకిళ్లను పంపిణీ చేశారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 4 విడతలుగా సైకిళ్ల పంపిణీ చేపట్టామన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం స్వచ్ఛ సర్వేక్షణలో దేశవ్యాప్తంగా 133వ స్థానం దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం అందించే కాయాకల్ప వార్డులలో సిద్దిపేట జిల్లాకు గుర్తింపు లభించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులకు రాష్ట్ర స్థాయిలో పోటీ నిర్వహించగా బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి ప్రథమ స్థానంలో నిలిచింది. గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి 2వ స్థానంలో నిలిచింది. సిద్దిపేట జిల్లా నుండి గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, నంగనూరు, చేర్యాల ఏరియా ఆసుపత్రులు కాయాకల్ప అవార్డులకు పోటీ పడ్డాయి. వీటిలో గజ్వేల్ ఏరియా ఆసుపత్రి రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలిచి 10 లక్షల కాయాకల్ప నగదు అవార్డును గెలుచుకుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆదిలాబాద్ జిల్లా డీఈఓ పరిధిలో ఉన్న 676 పాఠశాలలో పీఎం శ్రీ పథకానికి 24 పాఠశాలలు ఎంపికయ్యాయి. విద్యార్థుల సంఖ్య, వనరుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ పాఠశాలలను ఎంపిక చేసింది. వీటిలో తొలి విడతగా 11 పాఠశాలలో సంగీత పాఠాలు బోధిస్తున్నారు. విద్యార్థులకు తబలా, మృదంగం, హార్మోనియం,
వయోలిన్తో పాటు ఇతర మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పరికరాలు అందించారు. దీనిపై ఆదిలాబాద్ జిల్లా సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతకు ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం ద్వారా ఈ అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. పాఠశాల స్థాయిలోనే ప్రతిభను గుర్తించి వారిలో కళా నైపుణ్యాలు పెంపొందించాలనే లక్ష్యంతో విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని అన్నారు. మనకు కళల పట్ల భారతీయులకు గల గొప్ప ఆలోచనకు ఒక నిదర్శనం. మరి ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల బాలబాలికలకు సంగీత శిక్షణ అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నది. సంగీతం కేవలం మానసిక ఆనందానికే కాకుండా మానసిక ఆనందంతో పాటు విద్య లోపల కూడా చాలా ప్రభావవంతమైనటువంటి పాత్రను చూపిస్తుంది. పిల్లలకు మాటల ద్వారా ఏ విధంగానైతే చిన్న వయసులోంచే మంచి విద్యను నేర్పిస్తామో, చిన్న వయసులో సంగీతాన్ని నేర్చుకోవడం ద్వారా మరుగున పడినటువంటి భారతీయ సంగీతాన్ని దక్షిణాది కానివ్వండి, ఉత్తరాది కానివ్వండి పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అమెరికా యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ఒక నిర్ణయానికి వచ్చాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అన్ని వస్తువులపై 15% సుంకాన్ని విధించాలని నిర్ణయించాయి. స్కాట్లాండ్లోని ట్రంప్ టర్న్బెర్రీ గోల్ఫ్ రిసార్ట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒప్పందాన్ని ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఒప్పందంగా ట్రంప్ అభివర్ణించారు. వాన్ డెర్ లేయన్ ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్యంలో స్థిరత్వాన్ని తెస్తుందన్నారు. అమెరికా నుంచి $750 మిలియన్ విలువైన ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి ప్రస్తుత పెట్టుబడి కంటే అదనంగా $600 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి EU అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ మానసాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన మరొక ముందే యూపీలో మరో విషాదం చోటు చేసుకుంది. బారాబంకీలోని అవసనేశ్వర్ ఆలయంలో తొక్కిసలాట జరిగి 2 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఆలయంలోని ఓ విద్యుత్ తీగ తెగిపడడంతో భక్తులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. దీంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. శ్రావణ సోమవారం కావడంతో బారాబంకీలోని పురాతన మహాదేవ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి దర్శనం కోసం భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అదే సమయంలో గుడి వద్ద కోతులు కరెంటు వైర్లపై ఎగిరాయి. దీంతో ఓ విద్యుత్ తీగ తెగి భక్తులపై పడింది. కొంతమంది భక్తులకు షాక్ తగలడంతో మిగతా వారు అక్కడి నుంచి భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో 2 ప్రాణాలు కోల్పోగా 40 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. కనీసం 19 మంది విద్యుదాఘాతానికి గురైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు యూపీ పోలీసులు వెల్లడించారు. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయంతో 5వ టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. పంత్ కుడికాలుకు ఫ్రాక్చర్ కావడంతో 5వ టెస్టులో ఆడడం లేదని తెలిపింది. అతడి స్థానంలో తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ జగదీశన్ను ఎంపిక చేశారు. 4వ టెస్టులో తొలి రోజు బ్యాటింగ్ చేస్తుండగా రిషబ్ పంత్కు గాయమైంది. గాయం పెద్దది కావడంతో అతడికి మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చినట్లు బీసీసీఐ పేర్కొంది. బీసీసీఐ మెడికల్ టీం పంత్ ఆరోగ్య పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉందని, అతడు తొందరగా జట్టులోకి రావాలని కోరుకుంటున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నారు. ఇంగ్లాండ్లోని ఓవల్ మైదానంలో జరగనున్న 5వ టెస్టు కోసం భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఫిట్గా ఉన్నట్లు కోచ్ గౌతమ్ గంభీర్ ప్రకటించారు. సిరీస్లో 3 మ్యాచ్లే ఆడతాడని ముందుగా ప్రకటించిన బీసీసీఐ ఫిట్నెస్ను బట్టి 4వ మ్యాచ్లో కూడా ఆడించే నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. కాగా తాజాగా కోచ్ గంభీర్ మాట్లాడుతూ తుది టెస్టు కోసం బుమ్రా ఫిట్గా ఉన్నాడని ప్రకటించాడు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో తొలి సిరీస్ను డ్రా చేయాలంటే ఓవల్ మైదానంలో జరిగే 5వ టెస్ట్ మ్యాచ్ కీలకం కావడంతో బుమ్రాను ఆడించాలని బీసీసీఐ భావిస్తోంది. మరోవైపు 3వ టెస్టు తర్వాత గాయపడిన ఆకాశదీప్ కూడా 5వ టెస్టుకు అందుబాటులో ఉంటారని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. సీమర్లలో అందరూ ఫిట్గా ఉన్నారని, అయితే బుమ్రా ఆడతాడా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోలేదని అన్నారు. जो क्रिकेट समझते हैं वो देखते हैं, उनको पता है कि किस तरीके का टैलेंट शुभमन गिल में है. An important thing is that he is living up to his expectation, his own talent, and more importantly, ये जो कैप्टनसी का प्रेशर जो लोग कहते हैं कि कैप्टनसी का बर्डन और प्रेशर है, I think you can't see anything of that sort when he goes in bat, because when he goes into bat, he goes as a batsman, not as a captain.
एंड दूसरी चीज़ ये है कि अभी किसी बारे में कोई बात नहीं हुई है और कोई ऐसा डिसीजन नहीं हुआ है कि लास्ट टेस्ट मैच जसप्रीत बुमराह खेलेंगे या नहीं खेलेंगे। अल्टीमेटली जो भी खेलेगा। భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 30న జిఎస్ఎల్వి F-16 రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ కేంద్రం నుంచి 30న సాయంత్రం 5:40 F-16 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. భూ పరిశీలన కోసం ఇస్రో, నాసా సంయుక్తంగా నిసార్ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశాయి. జిఎస్ఎల్వి F-16 రాకెట్ ప్రయోగం నేపథ్యంలో నేడు షార్లో కీలకమైన ఎంఆర్ఆర్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఇస్రో చైర్మన్తో పాటు నాసా సైంటిస్టులు హాజరు కానున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో మరో గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 2 గేట్ల ద్వారా నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1,27,392 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 1,40,000 క్యూసెక్కులుగా ఉంది. 2 స్పిల్వే గేట్ల ద్వారా 53,764 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,930 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 201.12 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండగా మారింది. ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో పాటు ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో క్రస్ట్ గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మంగళవారం ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణకు 2 రోజుల వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగ్నేయ దిశలో తూర్పు, మధ్య బంగాళాఖాతం వరకు ఋతుపవన ద్రోణి కొనసాగుతోందని, దీంతో నేడు, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇకటు ఏపీలోనూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్పింది. 2 తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నమస్కారం. 2 రోజుల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు. ఆపరేషన్ సింధూర్పై చర్చ ప్రారంభానికి ముందే విపక్షాల ఆందోళన, వాయిదా పడిన ఉభయ సభలు. బీహార్ ఓటరు జాబితా సమగ్ర సవరణపై చర్చకు విపక్షాల పట్టు, పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షాల నిరసన. పహల్గాం దాడిపై కాంగ్రెస్ నేత చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు. దాడికి పాల్పడిన వారు దేశీయ ఉగ్రవాదులే కావచ్చన్న కాంగ్రెస్ నేత చిదంబరం. జాతి ప్రయోజనాలకు హాని కలిగించేలా మాట్లాడవద్దన్న కిరణ్ రిజిజు. పాకిస్తాన్ కు క్లీన్ చీట్ ఇచ్చేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారన్న ప్రహ్లాద్ జోషి. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ. కులగణన నివేదిక, బీసీ ఆర్డినెన్స్, గిగ్ వర్కర్స్ బిల్లుపై చర్చించే అవకాశం. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన కేసులపై బహిరంగ విచారణ ప్రారంభించిన ఎన్హెచ్ఆర్సీ. 109 కేసులపై 2 రోజుల పాటు కొనసాగనున్న విచారణ. రాష్ట్రంలోని మానవ హక్కుల సమస్యల గురించి తెలుసుకునేందుకు రేపు స్వచ్ఛంద సంస్థలతో భేటీ కానున్న చైర్మన్, సభ్యులు. గాయంతో 5వ టెస్టుకు దూరమైన కీపర్ రిషబ్ పంత్. పంత్ స్థానంలో తమిళనాడు వికెట్ కీపర్ జగదీశన్ ను ఎంపిక చేసిన బీసీసీఐ. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు భారీగా వరద. రేపు సాగర్ 2 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారుల సన్నాహాలు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.